కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతమంటూ పాట పాడుకోవడమే కాదు, రాయలసీమ బంగారు సీమగా మారే రోజులు రాబోతున్నాయి. పసిడి ఉత్పత్తి సీమగడ్డపైనే జరగనుందని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించింది మొదలు అందరిలో జేజీఎఫ్ పై ఆసక్తి పెరిగిపోయింది. బంగారు సిరగా మారనున్న కర్నూలు జిల్లా జొన్నగిరిపై అందరి దృష్టి నెలకొంది. జియో మైసూర్ సంస్థ 1477 ఎకరాల్లో నిర్మించిన గోల్డ్ మైనింగ్ కంపెనీని వచ్చే నెలలో సీఎం ప్రారంభించనున్నారు. ఈ పసిడి అన్వేషణపై జొన్నగిరి వద్ద నుంచి మా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ చితికిపోకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో ఏడాది పాటు దేశ ప్రజలెవరు కూడా బంగారం కొనవద్దు, దాని జోలికి వెళ్లవద్దని కూడా 15% దిగుమతి సుంకాన్ని కూడా బంగారంపై విధించడంతో ధరలు కూడా బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని గోల్డ్ మైనింగ్ పైన చర్చ కొనసాగుతుంది. భారతదేశంలోనే తొలి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలం వద్ద ఉన్నటువంటి పెద్ద జొన్నగిరి ప్రాంతంలో జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తోంది. ఈ సంస్థ ఇక్కడ తవ్వకాలను ప్రారంభించింది. దాదాపు ఇక్కడ నాణ్యమైనటువంటి బంగారు ఖనిజాలు ఉన్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికే 19 ఏళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఈ జియో మైసూర్ కంపెనీ 2 ఏళ్ల కిందటే తవ్వకాలను ప్రారంభించి నిర్మాణాలు కూడా చేపట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జియో మైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించినటువంటి పరిశ్రమ ఇది. ఇక్కడ బంగారాన్ని తవ్వకాలు జరిపి ఇక్కడ శుద్ధి చేసి నాణ్యమైనటువంటి బంగారాన్ని కూడా ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఈ ఫ్యాక్టరీలో జరుగుతుంది. జూన్లో బంగారు ఉత్పత్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆయన ప్రారంభించనున్నారు. దానికోసం కూడా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు ఇక్కడ 1477 ఎకరాల విస్తీర్ణంలో ఈ జియో మైసూర్ కంపెనీ కూడా బంగారు పరిశ్రమను, మైనింగ్ పరిశ్రమను కూడా స్థాపించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాలు కావచ్చు, ప్రభుత్వ పొలాలన్నిటిని కూడా సేకరించిన తర్వాత ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీ ఈ బంగారు తవ్వకాలకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమను ఏర్పాటు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇక్కడ నాణ్యమైనటువంటి బంగారాన్ని శుద్ధి చేసి వెలికి తీసేటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగేటువంటి కార్యక్రమం మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఏడాదికి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బంగారు ఖనిజాన్ని వెలికి తీసి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అయితే 1000 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తే 700 గ్రాముల స్వచ్ఛమైనటువంటి బంగారం లభిస్తుందనేది ఇక్కడ నిపుణులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. అది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి సూచనల మేరకు జొన్నగిరి బంగారు మైనింగ్ ప్రాంతంలో తొలి ఏడాది 600 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేస్తారు. 2వ సంవత్సరం 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తారని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఇక నుంచి గతంలో కర్ణాటక ప్రాంతంలో కోలార్ కేజీఎఫ్గా పేరు ఉండేది, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని. ఇక నుంచి జేజీఎఫ్ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్గా నామకరణం చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న సమయంలో కర్నూలు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బంగారు ప్రాజెక్టు రావడం పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరిని కూడా రానివ్వకుండా లోపల వారిని కూడా బయటికి వెళ్లే సమయంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. చుట్టూ సీసీ కెమెరాలు, ఎత్తైన ప్రహరీలు కూడా నిర్మించి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి బంగారం ఖనిజాలు ఉన్నాయనేది కూడా ఇప్పటికే భూగర్భ శాఖ జియోలాజికల్ నిపుణులు కూడా తెలియజేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మరో 50 ఏళ్ల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి అనుమతులను కూడా ఇప్పటికే ఈ జియో మైసూర్ కంపెనీ కూడా పొందింది. జూన్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బంగారు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత దేశ ప్రజలందరికీ కూడా ఇక్కడి నుంచే స్వచ్ఛమైనటువంటి బంగారం సులభంగా అందుబాటులోకి రావడంతో పాటు ధరలు కూడా
తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు ఇతర దేశాల నుంచి మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు స్వదేశంలోనే, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ బంగారు ఉత్పత్తి చేయడం పైన దేశ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు కూడా త్వరలో రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, బంగారం ఏ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా లోపలికి వెళ్ళి తవ్వకాలు జరిగేటువంటి ప్రాంతము, శుద్ధి చేసేటువంటి ప్లాంట్ను కూడా ఆయన పరిశీలించి వచ్చారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేత స్వయంగా ప్రారంభించేటువంటి ఈ బంగారు ఉత్పత్తి కేంద్రం పైన సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జొన్నగిరి ప్రాంతం జియో మైసూరు గోల్డ్ ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్.